హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పనుందండి. వీరందరి ఖాతాల్లో కూడా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులైతే జమ చేయబోతుందండి. ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు ఎప్పటి నుంచి జమ చేయబోతుందని చెప్తాను. అదేవిధంగా ఈ యొక్క పథకానికి సంబంధించి బడ్జెట్‌లో డబ్బులు కేటాయించారా లేదా? అసలు ఈ యొక్క పథకాన్ని రిలీజ్ చేస్తారా లేదా? అనే విషయాన్ని కూడా చెప్పబోతున్నానండి. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. ఇన్ఫర్మేటివ్‌గా ఉండబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో డ్వాక్రా మహిళలు వీరందరికీ సంబంధించి ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే తీసుకొచ్చైతే ఉందండి. ఈ యొక్క పథకం సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల ఏజ్ ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులైతే జమ చేయబోతుందండి. ఇక ఈ యొక్క పథకం ద్వారా కీ ఫ్యూచర్స్ చూసుకుంటే గనక అంటే ఈ యొక్క పథకం అనేది రాష్ట్రంలో మహిళలకి ప్రతి నెల కూడా 1500 రాష్ట్ర ప్రభుత్వం వారి అకౌంట్‌లో అయితే జమ చేస్తానైతే చెప్పిందండి. అయితే ఈ యొక్క పథకం అనేది ఈ రకంగా సంవత్సరానికి 18,000 అయితే జమ చేస్తారు. ఇలాగ 5 సంవత్సరాలకు గాను 90,000 అయితే ఒక్కరికి సంబంధించి ఒక ఎలిజిబిలిటీ అయిన లబ్ధిదారులకు సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులైతే ఇవ్వబోతుందండి. అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రెజెంట్ అయితే ఇక్కడ బడ్జెట్‌లో డబ్బులైతే కేటాయించలేదని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. కాకపోతే సంక్షేమ పరంగా చూసుకుంటే వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతున్నాయో దీనికి సంబంధించి ఆల్రెడీ డబ్బులు కేటాయించి అయితే ఉన్నారండి. మిగతా స్కీమ్స్ అన్నీ కూడా వచ్చేస్తే గనక దీనికి సంబంధించి డబ్బులు కూడా ఈ యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ నుంచి అయితే రిలీజ్ చేసి ఈ యొక్క స్కీమ్‌నైతే వేసే అవకాశం అయితే ఉంటుందండి. కాబట్టి దీనికి సంబంధించి ప్రత్యేకించి మళ్ళీ ఒక క్యాబినెట్ భేటీ అయితే పెట్టుకుంటారు. పెట్టుకుంటే అక్కడ ఈ యొక్క స్కీమ్‌కి సంబంధించి పాజిటివ్ ఇంటెంట్ అయితే వస్తుందండి. అంటే ఈ యొక్క స్కీమ్ అనేది తీసుకురావాలని చెప్పేసి. సో, ఈ రకంగా డబ్బులైతే మళ్ళీ కేటాయించే అవకాశం అయితే ఉంటుందండి. కాబట్టి వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవే మనకు ప్రధానమండి. అందులో మనకి ఎంత డబ్బులు మనకు కేటాయించారు, ప్రెజెంట్ ఎన్ని స్కీమ్స్ తీసుకొస్తున్నారో ఆ యొక్క స్కీమ్స్ ఫర్దర్‌గా ఈ యొక్క స్కీమ్ కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉందండి. ఇక్కడ అదే విధంగా రాష్ట్రంలో మిగతా స్కీమ్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క 2025 సంవత్సరంలో తీసుకురావాలని చూస్తుంది. దాని తర్వాత ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కూడా తీసుకురాబోతుందండి. ప్రధానంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది చాలా మంచి స్కీమ్ అండి. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఇక ఓసీలో ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి కూడా ఒక పథకాన్ని అయితే ఇవ్వాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందండి. కాబట్టి చాలా మంచి స్కీము. కుటుంబంలో ఒక్కరికి సంబంధించి ప్రతి నెల కూడా 1500 అయితే ఖాతాలో జమ చేస్తూ ఉంటుందండి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకం వస్తే గనక. ఈ రకంగా సంవత్సరానికి 18,000 అయితే డబ్బులు మీరైతే పొందొచ్చండి. ఈ యొక్క పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతాను. కాబట్టి తప్పకుండా మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.